ఈ కాళేశ్వరం నిజంగా స్కామ్ జరిగిందా లేదా మీరు చెప్పండి. మీరు 160 ఎకరాలు కబ్జా పెట్టిర్రు నిజమా? తెరాస నుంచి బారాసగా మారడము మీ పార్టీ ఓటమికి కారణమా కాదు? నిమ్న స్థాయి వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు కొంత దూరం పెడతారు అని అన్నది ప్రచారంలో ఉంది. ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ అవుతారా లేకపోతే కేటీఆర్ గారు అవుతారా? కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని ఓడించింది రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డికి కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని ఓడించే శక్తి లేదు. ఆయన అంత శక్తిమంతుడు కూడా కాదు. అంత చీప తీసేస్తారు. కాలం కలిసి వచ్చిన నాయకుడు రేవంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి సునీతకు ఓటేసి జూబ్లీహిల్స్ ప్రజలు నిలబడతారా? రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, కేసీఆర్ ను గెలిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఎంత భయం పట్టుకున్నదో రేవంత్ రెడ్డి గారికి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్ కు ఓటు వేయండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత. రోజులు గలీల్ ముఖం రోడ్ షోలు పెట్టుకొని తిరుగుతాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటి? ఆయన బుతులే మాట్లాడా? రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదు. మీరు కొన్ని బౌండరీస్ కట్టి 160 ఎకరాలు కబ్జా పెట్టిర్రు అని అన్నది నా దృష్టికి వచ్చింది. నిజమా? నిజంగానే నేను 90 ఎకరాలు కబ్జాలో పెట్టి 90 ఎకరాల 160 ఎకరాల? నేను ఇంకో మాట చెప్తా క్రాంతి. నా దృష్టిలో అది పెద్ద లెక్కకొచ్చాను. అంటే నిప్పు లేనిది పొగరాదని అంటారు కదా. మంచు బారినప్పుడు కూడా పొగలాగా కనిపిస్తుంది, దానికి నిప్పు ఉండదు కదా. దుర్మార్గ ప్రచారం చేయడం ద్వారా, దుష్ప్రచారం చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసి లబ్ధి పొందాలనేటువంటి కుట్ర. కేసీఆర్ గారి అహంకార ధోరణి వల్ల అని అన్నది ప్రచారం చేసేది. కేసీఆర్ గారితో పాటు కలిసి కేసీఆర్ టేబుల్ మీద, ఆయన పర్సనల్ రూమ్లో కావచ్చు, ఆయన టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద కావచ్చు, కొన్ని వేల మంది భోంచేస్తారు. గద్దర్ లాంటి వాళ్ళను, అదేవిధంగా చాలా మందిని కూడా రానియకుండా ఆపినటువంటి అంశం ఏంది? ఇప్పటికీ అదే అలవాటు. కానీ బయట ఏం ప్రచారం ఉంది? అహంకారి. ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తారు. ఈయన దొర అంటాడు, దగ్గరికి రాని. మీరు పీడిఎస్ కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఎందుకు మరి అంత ఆకర్షితం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పైపు అయ్యారు అని? కేసీఆర్కు ఉండే ప్రజ్ఞాపాఠవాలు, ఆయన రాజకీయ చతురత, ఆయన భాషా ప్రావీణ్యము, ఆయన సంకల్పము, ఆయన చిత్తశుద్ధి 100కి 100 పాళ్ళు నేను నమ్ముతా, గౌరవిస్తాను. హృదయాలను గెలిచిందయ్యా మీ పాలన, తండ్రిని తలపించిందయ్యా మీ లాలన. ఈటల రాజేందర్ గారిని నిరంజన్ రెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ లోకి తీసుకొస్తారా? చాలా సన్నిహితంగా ఉన్నాడు కేసీఆర్. తప్పకుండా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? దేన్ని కూడా మనం కాదని. నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటి వ్యక్తి అని స్వయంగా కేసీఆర్ చెప్పేంత సత్సంబంధం, లేకపోతే అప్రేమ, ఆప్యాయత, అంత గౌరవం మీకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇచ్చింది? కేసీఆర్ అంటే అక్కడ పర్సన్ గా చూడాలి. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. కేసీఆర్ అనేటువంటి ఒక పర్సన్ డబుల్ వైపు చూసే మనిషి. అంటే కవిత గారు పార్టీ నుండి బయటకు రావడం, పార్టీ మీద తన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, రాష్ట్రాన్ని సాధించి అనేక అవమానాలు, అవహేళనలు, అనేక ఆటంకాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో రకాల మానసిక ఘర్షణ అనుభవించినటువంటి కేసీఆర్ ఆయన సుఖపడింది అన్నాడు. ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మీకు. కేసీఆర్ గారికి జరిగితే మీకు అంత బాధ మీ కళ్ళలో కనిపిస్తుంది. కేసీఆర్ తెలంగాణను ప్రేమించిండు, తెలంగాణ ప్రజలను ప్రేమించిండు, ప్రజలకు సాంత్వన కలగాలని పనిచేసిండు. కానీ గట్టిగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి స్థానంలో కేటీ రామారావు గారు ఉంటారు అని. ఇప్పుడు తక్షణం మన కళ్ళ ముందు ఉండేది పార్టీ ఉంది, నా అధినాయకుడు ఉన్నాడు. రేపు ఎన్నికలు వస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సున్నితమైన మనస్సు కలిగి, వజ్ర సంకల్పం కలిగినటువంటి మహా. కల్వకుంట్ల తారక రామారావు చాలా షార్ప్ అండ్ యాప్ట్ లీడర్. కన్నీరు హరీష్ రావు లక్ష్యం వైపు గురి పెట్టి సాధించగలిగేటువంటి ఆయన. యనుమల రేవంత్ రెడ్డి. దేవుడు ప్రత్యక్షం అయితే నెత్తి మీద వెంట్రుకలు మొలిపి అనేటువంటి బండి సంజయ్. ఆ పదవులకు తగ్గట్టు దానికి వన్నే తెచ్చే ప్రయత్నం చేస్తలేడు ఆయన. ఎంతసేపు అర్పులకే కలకే పోతుంది, ఆయన సదరు విమర్శలకే. ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ అవుతారా లేకపోతే కేటీఆర్ గారు అవుతారా?